ప్రముఖ సంస్థ వంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో 50,000 ఫర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసి ఈ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ రోల్ ఫుల్ టైమ్గా పర్మనెంట్గా వీళ్ళు చేసేసుకొని అప్ టు మనకి 1,40,000 ఫర్ మంత్ శాలరీ వచ్చే విధంగా ఒక మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతాం. సో వెంటనే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అనమాట. ఈ యొక్క స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ 249 మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్ కోసం సెయిల్ కంపెనీ ద్వారా హైరింగ్ చేసుకుంటాడు త్రూ గేట్ 2024 స్కోర్ ద్వారా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్ట్ టెటెంటివ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డిసిప్లిన్ విషయానికి వస్తే ఎవరైతే బీటెక్లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, మెకానికల్ అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్లో చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులు కూడా మనకి రిజర్వేషన్ కేటగిరీ కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. టోటల్ 249 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇయర్ వాళ్ళకి 103 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 67 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 37, ఎస్టీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే అప్ టు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కేటగిరీ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. దీనికి మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ మినిమం 65 మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. లైక్ కెమికల్, ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీలో కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, మెకానికల్, మెటలర్జీలో చేసిన క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ పోస్ట్ కోసం. సో కంప్లీట్ డిస్క్రిప్షన్ కూడా మీకు ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు అనమాట. ఏ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మెడికల్ స్టాండర్డ్ కూడా ఉంటుందన్నమాట. వెయిట్, హైట్ దాన్ని బట్టి కూడా మనము మ్యాచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్ కోసం ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో గేట్ 2024 స్కోర్ బట్టి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీరు చూడవచ్చు. తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా అవుతుందన్నమాట. సో ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ అయిన తర్వాత మనకి ఫుల్ టైం జాబ్ కింద అయితే కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్లో మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్లో 50,000 వరకు అయితే శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 పీరియడ్, ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ రోల్ కింద 60,000 నుండి 1,80,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ వస్తుంది. అదర్ అవైలెన్సెస్ కూడా బాగానే అయితే మనకి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సెయిల్ సంబంధించిన మెయిన్ పోర్టల్ నుండి అయితే మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 700 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు యొక్క గేట్లో క్వాలిఫై అయితే కనుక దాన్ని బేస్ చేసుకుని ఆ మార్క్స్ బట్టి చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 5 జూలై 2024 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. జూలై 25 వరకు అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.